ఆల్ పార్టీ ఎంపీల సమావేశానికి హాజరు కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందరికీ ఫోన్ చేశారని వివరించారు కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్. సమావేశానికి తూతూ మంత్రంగా చెప్పారనడం కరెక్ట్ కాదన్నారు. ఇక తెలంగాణ అభివృద్ధి కోసం నిర్వహించిన సమావేశానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వస్తే బాగుండేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అని ఆరోపించారు. బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతుందని ఫైర్ అయ్యారు బలరాం నాయక్. బీజేపీ ఎంపీలు కానివ్వండి, బీఆర్ఎస్ లో ఉన్న రాజ్యసభ మెంబర్స్ కారండి, మరి వాళ్లకు ప్రజల మీద గౌరవం లేదు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు ఒకటే. మరి ఒకరు వాళ్ళన్న రావాలి, వీళ్ళని అట్లా కూడా రాలేదు. కాబట్టి వాళ్ళకు ప్రజల మీద ఎలాంటి నమ్మకం లేదు. వాళ్ళకు దొంతు ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర పన్నుడే తప్ప వేరే మార్గం లేదు. అటు బడ్జెట్ ఇవ్వకుండా ఇక్కడ అప్పుల పాలు చేసి మమ్ములను గాని మా ముఖ్యమంత్రి గారికి ఇబ్బంది పెడుతున్నారు. ప్రజాభవన్ లో పెడదాం, ప్రజల భవనం అది మాది ఒక్కలది కాదు, అది అందరిది. వాళ్ళు కూడా 8 మంది ఎంపీలు గెలిచింది కదా, అది ప్రజాభవనంకి రండి, లేకపోతే ఎక్కడైనా హోటల్లో పెడదాం హైదరాబాద్లోనే. మనకు రావాల్సిన ఆఫీసర్లు కూడా రావాలి కదా. బడ్జెట్ మోడీ గారి దగ్గర రమ్మని చెప్పండి, వస్తాం. మాకు బడ్జెట్ ఇప్పియండి, ఎక్కడనే మా రాష్ట్రానికి రావాల్సింది. లేకుంటే ఎవరన్నా వాళ్ళ పెద్ద మంత్రుల దగ్గర కూర్చుందాం. ఆ మంత్రి ఇంటికి కూడా పోతాం, కిషన్ రెడ్డి గారి ఇంటికి పోతలేము మేము. మా బడ్జెట్ రాష్ట్రానికి రావడానికి పోతాం, మాకు పోవడానికి ఏం సిగ్గేం లేదే. ఎన్ని రాష్ట్రాలకు ఏమేం బడ్జెట్ ఇచ్చారు, మనకేం వచ్చింది బడ్జెట్ అడుగుతున్నాం మేము. బడ్జెట్ లో పెట్టి మాకు ఇచ్చారా? బీఆర్ఎస్ లో మీరు కలిసి అక్కడ ఆంధ్రలో కూడా జగన్మోహన్ రెడ్డిని కలుపుకొని మీరు సీలర్ ప్రాజెక్టు ఆంధ్రకి ఇచ్చారు. అది తెలంగాణ ప్రాజెక్టు, కరెంటు ఎల్లకాలం ఫ్రీగా వచ్చే కరెంటు. అటువంటి ఒక గుండెకాయనే మీరు అక్కడ ఇచ్చేశారు. సరే ఇచ్చేశారు, ఇవాళ మేము పోలవరం కడుతున్నారు, ఆంధ్రకి ఇచ్చారు. మరి పోలవరం వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ కొరకు అయితే కరకట్ట కట్టాలి కదా, కరకట్టకు డబ్బులు ఇవ్వరు. ఇరిగేషను, సీతారాం ప్రాజెక్టుకి ఇవ్వరు. అరే ఇచ్చినాయని చెప్తే ఇక్కడ రావాలంటే ఎక్కడో పోతాయా? మేము రోడ్డు ఇచ్చినాం. రోడ్లు హైవే నేషనల్ ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు భారతదేశంలో మొత్తం హైవే నేషనల్ రోడ్స్ అన్ని చేసింది మన్మోహన్ సింగ్ గారు. సరే మీరే చేశారనుకుంటా. ఇప్పుడు మాకు ఇచ్చే బడ్జెట్